ఈరోజు 126వ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన జెడ్పీహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడైన చిక్కం ప్రసాద్ మాస్టర్ గారు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నందుకు వారిని సత్కరిస్తున్నాం. మానేపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ స్కూల్లోను తర్వాత మొగల్కుదురులోను హెచ్ఎంగాను ప్రమోషన్తో కరవాకలోను తరువాత పెద్దపట్లంక స్కూల్లోను ప్రధాన ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నారు. వారు మిగిలిన 5 సంవత్సరాల కాలంలో మరిన్ని అవార్డులు అందుకుని మిగిలిన మన ఉపాధ్యాయులను కూడా మరిన్ని అవార్డులు అందుకునే వారిలా తీర్చిదిద్ది మా విద్యార్థుల్ని సన్మాన మార్గంలో నడుపుటకు తన వంతు కృషి చేయాలని నా కోరిక. ఈ 126వ దినోత్సవం సెప్టెంబర్ 5 తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిల్లో పురస్కారాలు, సత్కారాలు జరుగుతున్నాయి. పాఠశాలలు లేని పల్లెలైనా ఉండవచ్చునేమో కానీ ఉపాధ్యాయులు లేని ఊరు మాత్రం ఉండదు. ఉపాధ్యాయుడు అంటే పాఠశాల ప్రాంగణంలో ఉద్యోగం, బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కర్లేదు. బతుకు తెరువు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతి వ్యక్తి ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడి వారైనా ఆయన స్థానం అత్యున్నతమైనది. ఆయన తరగతిలో చెప్పే ప్రతి పాఠము ఒక సూక్తి వంటిది. విద్యార్థి భవిష్యత్తు మీద పరోక్ష సంబంధాన్ని ప్రగాఢంగా చూపుతుంది. కాబట్టే వారి వాక్కు అంత శక్తివంతమైనది. ఆ శక్తి అనంతమైనది. విద్యార్థి చివరి దశకు అతని వెన్నంటే ఉంటుంది. విద్యార్థి సంఘానికి దేహం వంటి వాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ వంటి వాడని ఉపాధ్యాయుడు ప్రతి ఏటా అలాంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మన సమాజం మీద ఉన్నది. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారం గురువు. అదృష్టశాస్తు సాంప్రదాయాలకు పెద్ద పీఠం వేసిన మన భారతదేశంలో ఉపాధ్యాయునికి ఉన్నత స్థానమే ఉంది. అందుకే ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. విదేశాల్లో కూడా టీచర్స్ డే జరుపుకుంటున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5న మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. 1962 నుండి 67 వరకు మన భారతదేశంలో రాష్ట్రపతిగా పనిచేశారు. దేశ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రారంభంలో ఉపాధ్యాయుడు స్వయంగా ఆయనకు విద్య మీదే అపారమైన నమ్మకం కలవాడు. విద్యాధికులే మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కాని వంటి వారని ఆయన ప్రగాఢ విశ్వాసం. ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేక మంది తమ గొప్పదనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం. అబ్దుల్ కలాం గారు తన గురువును గురించి వివరంగా చెప్తుండేవారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అన్న పెద్దలు తల్లి తరువాత స్థానం తండ్రి, తాను తర్వాత గురువుదే అని స్పష్టత చేశారు. గురువు అన్న పదానికి ప్రత్యేకార్థం ఉంది. అంటే గురు అంటే చీకటిని తొలగించేది, చీకటి. రు అంటే అజ్ఞానాన్ని తొలగించేది. కాబట్టే గురువు అయ్యారు. తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానమను చీకటిని తొలగించి విజ్ఞానమని వెలుతుర్ని ఇచ్చేవాడే అధ్యాపకుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, తస్మై శ్రీ గురువే నమః. గు అంటే గుహమైనది అంటే తెలియనిది. రు అంటే దాన్ని పరిచయం చేసేది అంటే ఆ రహస్యమైన దానిని తెలియజేసేది. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలు నిర్ణయం చేసే ప్రత్యక్ష దైవం. సాక్షాత్తు భగవంతుడే తన కుమారునిగా ఉపాధ్యాయునిగా ఉండవచ్చు. తల్లి లేక తండ్రి కుటుంబాన్ని ప్రభావితం చూపుతారు.
గురువు అలా కాదు, సమాజాన్ని ప్రభావితం చూపుతాడు. గురు శిష్యుల మధ్య సంబంధం చర్చించదగ్గ తగ్గది. గురువు విద్యార్థులకు స్నేహితులు. అతని పరకాయ ప్రవేశం చేస్తాడు. అందువల్లే ఎంతో సహనం అవసరం గురువుకు. విద్యార్థుల భవిష్యత్తును సన్మార్గంలో వెళ్ళే డ్రైవర్గాను, కొన్ని సందర్భాల్లో సైంటిస్టుగాను, కలబోసి వండి ఆపై వచ్చే ఫలితాన్ని ఆస్వాదించే వంటవాడిగాను, మరి కొన్ని సమయాల్లో కాంట్రాక్టర్లుగాను, మరి కొన్ని సమయాల్లో డాక్టర్గాను, నిర్మాత్మక శక్తిని ఇచ్చే కాంట్రాక్టర్లుగాను, ఇలా సంఘంలో ప్రతి వృత్తిని అతనిలో ఇముడ్చుకొని తానే అని ఆయన అనిపిస్తాడు. విద్యార్థికి కూడా అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టే ఆ అడుగులు మరి అభ్యుదయ వైపు చకచక సాగుతాయి అనడానికి ఎటువంటి సందేహము లేదు. ఉపాధ్యాయునికి ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. ప్రపంచంలో అనేక దేశాలు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఒమన్, సిరియా, ఈజిప్ట్, లిబియా, కౌతర్, బహ్రాన్, ఏఈఐ, యమన్, టూనీషియా, జోర్డాన్, సౌదీ అరేబియా, అల్జీరియా దేశాలు ఫిబ్రవరి 28వ తేదీన ఈ దినోత్సవం జరుపుకుంటున్నాయి. 1982 సెప్టెంబర్ మద్రాసులోని తురీచిలో రాధాకృష్ణన్ జన్మించారు. ఆయనకు భారతదేశ గౌరవమైన భారతరత్న అవార్డును మన భారత ప్రభుత్వం అందించింది. ఆయన స్ఫూర్తితో అందరూ ఉపాధ్యాయులు మెలగాలని నా కోరిక. మన ప్రసాద్ మాస్టర్లాగే మంది మాస్టర్లు మన స్కూల్లో మనం ముందు అవార్డులు తీసుకోవాలని నా కోరిక. గురువుని మించిన శిష్యులను చేయాలని మరి నా అభిలాష. అదే కాకుండా గురువుని విద్యార్థికి మధ్య సంబంధంలో ద్రోణుడు అర్జునుల్ని చెప్పుకుంటారు. అశ్వత్థామ ద్రోణుడు కొడుకు అయినప్పటికీ అర్జునుడు ద్రోణుడి దగ్గర విలువిద్యలో ద్రోణుని మించిన శిష్యుడు అయ్యాడు. సెంటిమెంట్గా గౌరవం ఇచ్చే మన భారతదేశం పురాణ గాథల్లో ఒకటైన మన గురువుకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. పూర్వం ప్రచురణలో ఉన్న కథను బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించి అంతా సృష్టించాము, ఎలా ఉందో ఒకసారి చూసొద్దామని భూమి వైపు వచ్చాడట. అక్కడ జంతువుల్లో మృగరాజు, పక్షుల్లో గద్ద, పాముల్లో నాగుపాము, పువ్వుల్లో గులాబీ, పళ్ళల్లో మామిడి పండు, ఇలాగ రాజ్యమే వెళ్తున్నాయి. అక్కడ అన్నీ కనిపించాయి కానీ ఇంకా ఏదో లోటు ఉన్నదని అనిపించిందంట. అప్పుడు ఆలోచించి ఒక బొమ్మను చేసి దానికి కొంచెం గాలి వదిలేడంట. అతను తర్వాత వచ్చి చూసేటప్పటికి అతను ఏడుస్తున్నాడట. అందుకు ఇంకొక బొమ్మను చేసి మళ్ళీ వదిలేడంట. తర్వాత చూసేసరికి సంతానం పెరిగి కొట్టుకోవడం మొదలుపెట్టాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమి చేయాలని ఆలోచించి సరస్వతి దగ్గరికి వెళ్ళి ఇది అంతా చెప్పాడట. అప్పుడు ఇంకో బొమ్మ చేసి నాకు ఇయ్యి అన్నారట. అప్పుడు సరస్వతి కొంచెం ఊది ఆ బొమ్మని వదిలేడట. దానివల్ల అతడు సంస్కారంగా ఎదిగి వారి తగులు తీర్చి విద్యావంతులు చేసి ఆ విధంగా మనకు అందరికీ గురువుగా, జాతికే గురువుగా మిగిలిపోయారు. గురువులు గారు డాక్టర్ కొండలరావు గారి గురించి చెప్పుకోవాలని ఉంది. కేతా రామ్మోహన్ గారు, నిమ్మకాయల సత్యనారాయణ గారు, కాండవెల్లి సత్యనారాయణ గారు, ఇంకా మన స్కూల్లో ఎందరో ఉపాధ్యాయులు మనకి ఎన్నో రకాల సేవలు అందించారు. వాళ్ళ గురించి వివరంగా తర్వాత క్లాసుల్లో చెప్పుకుందాం. మన దేశంలోనే కాకుండా ఇంకా దేశాల్లో ఈ టీచర్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు.
అల్జీరియా మార్చి 7, అర్జెంటీనా సెప్టెంబర్ 11, ఆస్ట్రేలియా అక్టోబర్ ఆఖరి శుక్రవారం, అల్జీర్ అక్టోబర్ 5, బల్గేరియా అక్టోబర్ 15, చిలీ అక్టోబర్ 16, చైనా సెప్టెంబర్ 10, కొలంబియా మే 15, చెక్ రిపబ్లిక్ ఏప్రిల్ 13, స్వీడన్ జూన్ 22, హాంకాంగ్ నవంబర్ 10, ఇరాన్ మే 8, లెబనాన్ మార్చి 3, లిథువేనియా అక్టోబర్ 5, మలేషియా మే 6, మెక్సికో మే 15, మంగోలియా ఫిబ్రవరి 2 శుక్రవారం, పాకిస్తాన్ అక్టోబర్ 5, పేరు జూలై 6, రష్యా అక్టోబర్ 6, సింగపూర్ మార్చి 28, దక్షిణ మే 15, తైవాన్ 6 జూన్ 6, టర్కీ సెప్టెంబర్ 24, యుఎస్ మొదటి వారం శుక్రవారం, వియత్నాం డిసెంబర్ 20. అలా చాలా దేశాలు ఈ టీసెస్ పండగని ఉంటున్నాయి. వనమాలు అన్న సైట్లో వీటన్నిటిని మీరు చూడవచ్చు.